జోహార్ పెత్తాత గారు, జోహార్ పెత్తాత గారు, జోహార్ గన్నవరం పెత్తాత. ఓకే సార్. రండి అందరూ. ఓకే సార్. అందరికి నమస్కారం. స్వర్గీయ గణపతి పెత్తాత గారు 123వ జయంతి ఈరోజు జరుగుతున్నాం. ముఖ్యంగా మనిషి మరణం అనేది అందరికీ ఇన్విటబుల్. ప్రతి మనిషి ప్రతి జీవి కూడా చనిపోవడం సాధ్యం. కానీ మరణించిన తర్వాత కూడా జీవించే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అగ్రగణ్యుడు మన పెత్తాత గారు. ఎందుకంటే ఆయన చనిపోయి 20 సంవత్సరాలు దాటింది ఇప్పటికీ. అయినప్పుడు కూడా ఈరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా వారి వారసులు గన్నపతి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే మిగిలిన వారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వారి పేరు మీద అనేక కార్యక్రమాలు, దాన ధర్మాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాలను చూసినట్టయితే ఈ రోజుకి డిఎన్ఆర్ విద్యా సంస్థ తలమానికి ఏంటంటే ఈ ఆట స్థలం. ఈ ఆట స్థలం ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ రోజుల్లో 16 ఎకరాలు మరి భూరి విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కళాశాలకి అత్యంత కీర్తి ప్రతిష్ట తెచ్చిన దాంట్లో ఆట స్థలం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఈ ఆట స్థలానికి సంబంధించి వారు గతంలో ఇచ్చింది ఇవాళ మనం చూసినట్టయితే ఇవాళ వ్యాల్యూ చూసినట్టయితే కొన్ని 100 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించి ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు. మరి యాజమాన్యాన్ని కూడా నేను ఏం కోరుతున్నానంటే మరింత ఎక్కువగా వారు పునశ్చరణ తీర్చిదిద్దడం కానీ వారి పేరు మరింత శాశ్వతంగా ఉండే ఏదైనా కార్యక్రమం తీసుకోమని చెప్పేసి మరి ఈ కళాశాల యాజమాన్యాన్ని కూడా నేను కోరుతున్నాను. మరి అలాగే గణపతుల వారు వ్యవహారం సంబంధించి చాలా వితరణ ఉన్న వంశం అనేది వారు కూడా నిరంతరం కూడా పెత్తాత గారి పేరు శాశ్వతంగా ఇంకా కార్యక్రమం చేసి కోరుతూ జోహార్ గన్నపతులు పెత్తాత, జోహార్ గన్నపతులు పెత్తాత, జోహార్ గన్నపతులు పెత్తాత. అందరికీ నమస్కారం అండి. గతంలో భోజ మహారాజు చరిత్ర మనం విన్నాం. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసినటువంటి మహారాజు ఆయన. ఇవాళ గన్నపతుల నాగేశ్వరరావు గారు అంటే గన్నపతుల ముత్తాత గారు అంటే అభినవ భోజుడు అనేటువంటి బిరుదాంకితుడు ఆయన. ఇవాళ ఆయన దయవల్ల ఇక్కడ పిల్లలు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ క్రీడా స్థలం ఎంతో పేరెన్నికన్నది. డిఎన్ఆర్ కాలేజీకే తలమానికంగా ఉన్నటువంటి గ్రౌండ్ని ఆయన ఉచితంగా దానం చేయటువంటి చిన్న విషయం కాదు. అంతేకాని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆనాడు ఆయన దానం చేసినప్పుడు సహకరించినందుకు ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. కాబట్టి సదా ప్రకాష్ గారు చెప్పినట్టు సదా మనం ఆ మహనీయుని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన ప్రతి పుట్టినరోజు వేడుకని కూడా మనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అభినవ భోజ కలియుగ దానకర్ణుడిగా పేరెన్నికైనటువంటి మహనీయుడు, మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి మహనీయులు గన్నపతుల సుబ్బారావు పెత్తాత గారు జయంతి సందర్భంగా అందరూ కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఈరోజు చిన్న చిన్న దానాలు చేసే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రోజులు, కాకపోతే ఆ రోజు ఆయన ఎంతో పెద్ద మనసుతో ఎంతోమందికి ఎన్నో దానాలు చేసినటువంటి దానకర్ణుడు. అటువంటి వ్యక్తి 16 ఎకరాల భూమి అంటే ఈ రోజున కొన్ని 100 కోట్ల విలువ చేసే భూమిని ఈ డిఎన్ఆర్ కళాశాలకి ఆట స్థలంగా విరాళంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక దురదృష్టం ఏంటంటే ఈ కాలేజీ యాజమాన్యం నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ ఆ కమిటీ తరఫున చేసినట్టయితే మేము అందరూ కూడా సహకరిస్తే మేము కూడా అందరూ వచ్చి మేము కూడా అందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత స్థలం ఇవ్వడం, అదేవిధంగా ఈ కాలేజీకి ఎంత పేరు వచ్చిందంటే ఈ రోజున కేవలం ఈ ఆట స్థలం వల్లే. ఆట స్థలం ఎంత పెద్దది ఉంటుంది. ఎంతోమంది ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు. ఎంతోమంది క్రీడాకారులు ఎక్కడి నుంచే నైపుణ్యానికి వారు పదును పెట్టుకుని ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మేము వారిని కాలేజీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రతి సంవత్సరం కూడా అటువంటి మహనీయులు మనం స్పందించినట్లయితే వారి యొక్క ఆశయాలని ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు మన డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ ఇచ్చినటువంటి దాత మహనీయులు గన్నాబత్తుల పెదతాత గారు ఈరోజు ఆ గ్రౌండ్లో అందరం కూడా ఆరోగ్య ప్రదాత అని చెప్పాలండి. ఎంతోమంది
ఎన్నో లక్షల మంది ఇవాళ వాళ్ళ ఆరోగ్యం కోసం ఆ డిఎన్ఆర్ గ్రౌండ్లో నడవటం జరుగుతుంది. ఆయన చరిత్ర కానీ లేకపోతే ఆయన స్థలం ఇచ్చిన ఇది కానీ ఈ రోజున చెంటు స్థలం దానం చేయటానికి ముందుకు రాని పరిస్థితుల్లో ఆ కలియుగ కర్ణుడు అని మనోళ్ళు అంటున్నారు. కలియుగ కర్ణుడు కూడా ఆ రోజు కర్ణుడు ఇచ్చాడులే తెలియదు, కానీ ఈరోజు మన పెద్దాత గారు ఈ భీమవరానికి ఈ డిఎన్ఆర్ కాలేజీకి ఆయన దానం చేయడం అనేది చాలా మంచి పరిణామం. అట్లాగే ఆయన ఈ భీమవరం ప్రజలందరికీ కూడా చిరస్థాయిగా వాళ్ళ మనసుల్లో నిలిచిపోతారని చెప్పేసి మా డిఎన్ఆర్ కాలేజీ మా డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా నివాళులర్పిస్తున్నాం. ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచిన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్కి అతి ముఖ్యంగా మన డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ అనేది చాలా అందరూ చెప్పినట్లుగా మెయిన్ ఏంటంటే గ్రౌండ్లో అందరూ వాకర్స్ ఉన్నారు, ప్లేయర్స్ ఉంటారు, అందరూ కూడా చాలా మంచి క్రీడాకారులు తయారయ్యారు. ఇక్కడి నుంచి ఎంతోమంది రంజీ ట్రోఫీలు ఆడారు, లేదా వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అవడం జరిగింది. అలాగే ఈ గ్రౌండ్లో ఇంటర్నేషనల్లో అథ్లెటిక్స్ కూడా జరిగింది. శ్రీలంక వర్సెస్ ఇండియా ఇక్కడే జరిగింది. ఈ అన్నిటికీ ప్రధాన కారణమైన మన గన్నాపత్తుల పెద్దాత గారు ఈ క్రీడాస్థానాన్ని బహుకరించబట్టి ఆ రోజుని దానంగా ఇవ్వబట్టి ఈ రోజుని ఇంతమందికి ఆరోగ్యం అందరూ చెప్పినట్లుగా ఆరోగ్యాన్ని ఇస్తూ ఎంతో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు పొందారు. ఆయన ఎన్నో ఇది ఒకటే కాదు, చాలా వాటికి అన్నిటికి కూడా వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్లుగా అందరికీ కూడా దానం చేశారు. ఆయన ఎప్పుడు కూడా దానకర్ణుడు అని పేరు. అలాంటి వ్యక్తి ఈ రోజుని చిరస్మరణీయంగా ఎప్పుడూ కూడా అలాగే ఆయన పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా తాతగారైన గన్నాబత్తుల పెద్దాత గారి 123వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గన్నాబత్తుల వారి ఆదర్శ క్రీడాకారులు పెద్దలు మిత్రులు ప్రకాష్ గారికి, వారియర్ రామకృష్ణ గారికి, ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మేము మర్చిపోయిన గోపిశెట్టి కృష్ణారావు మర్చిపోకుండా అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తున్నాడు. అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజున మా పెద్దలు చేసిన దానఫలం ఈరోజుకి మా కుటుంబం యొక్క ప్రతిష్ట ప్రజల్లో ఇంకా అలాగే నిలబడింది. మరి ఈ కళాశాల ఎంతోమందికి ఎంతో అభివృద్ధికి నోచుకునేలాగా చేసింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక జోహార్ గణపతుల